హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిసాస్ టేస్టీ కిచెన్. హలో అండి, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీని తయారు చేసుకుందాము. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఎంతగానో ఇష్టపడే బిర్యానీని ఎప్పుడు హోటల్ నుంచే తెప్పించుకుని తినకుండా ఇంట్లోనే ఎంతో హెల్తీగా టేస్టీగా తయారు చేసుకుందాము. ఈ బిర్యానీ రెసిపీని మీరు ఒకసారి చేశారే అంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి వేసిన పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారప్పొడి, ధనియాల పొడి, 2 పెద్ద స్పూన్ల పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్లో 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం, కసూరి మేతి, చిన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, సోంపు, మిరియాలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 గంటల పాటు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని బియ్యం కూడా 1 గంట సేపు నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న చికెన్ కంటే బియ్యం కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి, లేదంటే చికెన్ ముక్కలు ఎక్కువైపోయి రైస్ తక్కువగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం 1 కిలో చికెన్ తీసుకున్నాము అంటే 1.5 కిలో లేదా 2 కిలోల రైస్ని తీసుకోవాలి. రైస్ 1 గంట సేపు నానిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. ఇందులో 3 స్పూన్ల ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత నీళ్ళు అనేది మనకి సాల్టీగా అనిపించాలి. ఇందులో బిర్యానీ మసాలాని వేయాలి. బిర్యానీ మసాలాలో మరాఠీ మొగ్గ, పువ్వు, షాజీరా, చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి, నేనైతే ఇక్కడ వేయలేదు. గరం మసాలాని మనం ఇలాగా అయినా వేసుకోవచ్చు, లేదంటే పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇందులోనే పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నూనె కూడా వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. బియ్యం పూర్తిగా ఉడికించకూడదు, ఒక 50% ఉడికితే సరిపోతుంది. బియ్యం వేసుకున్న తర్వాత ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవాలి. దీనివల్ల మనకు అన్నం పొడి పొడిగా ఉంటుంది. బియ్యం ఎక్కువగా ఉడికిస్తే మనకు బిర్యానీ ముద్ద ముద్దగా అవుతుంది. జస్ట్ ఒక 50% ఉడికిపోతే సరిపోతుంది. అంటే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకొని లేదంటే ఇలా స్ట్రైనర్తోనైనా కూడా తీసేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద ఈ విధంగా మొత్తం వేసుకోవాలి. ఈ విధంగా సగం ఉడికిన అన్నాన్ని మొత్తం వేసిన తర్వాత బియ్యం ఉడికించిన నీళ్ళను ఒక 2 గ్లాసులను వేసుకోవాలి. అలాగే కలర్ కోసం ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టైనా కూడా ఆ పాలను వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అలాగే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేసుకొని దీని మీద ఒక బరువు పెట్టేసి దమ్ మీద ఉడికించుకోవాలి. డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాకుండా స్టవ్ మీద ఒక పెంక పెట్టేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద ఈ వెజిల్ని ఉంచాలి. హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు దీన్ని దమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో మూత తెరవకుండా దీన్ని దమ్లోనే అలాగే ఉంచేసి 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు అలాగే ఉంచేసి తర్వాత వడ్డించుకోవాలి. చూసారా, వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ పైన లేయర్ అంతా కూడా మనకు ప్లెయిన్ రైసే ఉంటుంది. మసాలాతో పాటు ఉన్న రైస్, చికెన్తో పాటుగా ఉన్న రైస్ అంతా మనకు అడుగున ఉంటుంది. కాబట్టి సర్వ్ చేసుకునేటప్పుడు మనము సైడ్ నుంచి బిర్యానీని తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.